వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. నేను మీ ప్రేమ్. ఈరోజు మాచల్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం హనుమాపురం తండాలో ఉన్నాము. అయితే ఇక్కడ మనతో పాటు బాలనాగు నాయక్ గారు ఉన్నారు, తులసా నాయక్ గారు, కృష్ణా నాయక్ గారు ఉన్నారు, బద్దు నాయక్ గారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపిస్తుందో, వాళ్ళకి ఏ స్వేచ్ఛాహితమైన ప్రశాంతమైన ప్రాంతంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది ఆ విషయాన్ని వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు శాంతి భద్రతలు బాగున్నాయి. అదే విధాలుగా మనకి జోలకండి బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత శాంతి భద్రతలు కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. అదే విధాలుగా ప్రతి ఒక్క గ్రామానికి అభివృద్ధి చేయాలని, ముందు దృష్టికి తీసుకెళ్లాలని, అదే విధాలుగా మన బ్రహ్మారెడ్డి గారికి అందుబాటులో ఉండకుండా మన శివారెడ్డి అన్న కూడా, కుర్రి శివారెడ్డి అన్న కూడా గ్రామాలు తిరిగి ప్రతి ఒక్క గ్రామానికి నేను ఉన్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని మన శివారెడ్డి అన్న, మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను అన్నలాగా చూసుకుంటానని శివారెడ్డి అన్న కాడిపోతే ఏదైనా చేయగలనన్నా శివారెడ్డి అన్న ఖచ్చితంగా చేయగలుగుతాడు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నది, మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా నేనున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నదని మా గ్రామానికి 20 లక్షల వరకు వచ్చినా అతను నేను ఉన్నానని 20 లక్షల వరకు మనకి సీసీ రోడ్లు ఇచ్చారు. అదే విధాలుగా మన సీసీ రోడ్లు కూడా వరకు చేపించినాము. ఓకే సార్, మీ గ్రామం పుట్టి ఎన్నాళ్ళు అవుతుంది? మీ గ్రామం పుట్టిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది? మా గ్రామం పుట్టి 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి గ్రామానికి 20 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చారు. శివారెడ్డి అన్న తరపున వచ్చినాయి 5 సీసీ రోడ్లు. అది మీరు వేయాలనే అవగాహనతో మేము తులసా నాయకు, బాలనాగు నాయకు, అదే విధాలుగా కృష్ణ నాయక్ అనే మేము ముగ్గురు కలిసి సీసీ రోడ్లు వేయించినాం. ఓకే, ఈ సీసీ రోడ్లు అయిపోయిన తర్వాత మీ గ్రామస్తులు ఏమంటున్నారు? ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు సీసీ రోడ్లు వచ్చినాయి, ఎలా ఉంది మీ గ్రామస్తుల్లో? ఎలా ఫీల్ అవుతుంది? మా గ్రామస్తుల్లో ఉత్సాహం, ఉల్లాసం. ఎందుకంటే గతంలో నుంచి అన్ని సార్లు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కనీసంగా గవర్నమెంట్ వచ్చి ఫామ్లో కనీసంగా 3-4 నెలలకే మనకి సీసీ రోడ్లు వచ్చినాయి కాబట్టి ఆనందపడతారు, అందరికీ ఉత్సాహం. అదే విధాలుగా మన కురిశివారెడ్డి అన్నకి కృతజ్ఞతలు. ఎందుకంటే అతను ఆధారంలో నడుస్తున్నాం మనం. అదే విధాలుగా ఎమ్మెల్యే డిస్టిక్ పోయినకుండా నేనున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని. అక్కడ శివారెడ్డి అన్న ఉన్నాడని ఎమ్మెల్యే డిస్టిక్ పోయినప్పుడు శివారెడ్డి ఉన్నాడు, అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నదు, ఏది ఉన్నా అతని డిస్టిక్ వెళ్ళండి, అతను చేయగలుగుతాడు అని ఎమ్మెల్యే డిస్టిక్ పోయినప్పుడు శివారెడ్డి అన్న పేరే చెప్తాడు. ఖచ్చితంగా మీకు ఏం చేయాలన్నా చేయగలగాలన్నా శివారెడ్డి అన్న చూసుకుంటాడు, మీరు శివారెడ్డి అన్నకి అందుబాటులో ఉండండి అని చెప్తే మేము శివారెడ్డి అన్నతో అందుబాటులో ఉన్నాము. మా గ్రామానికి అభివృద్ధి బాటలో సరిదిద్దుతారని నా ఆలోచన. సరే, ఎంతవరకు వేసారు సీసీ రోడ్లు? మనకి ఎంతవరకు వేసారంటే 20 లక్షలు ఇచ్చారు. 20 లక్షలకి వేసారు. ఏ రోడ్డు వేసారు? ఇదొకటి, 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 ఇది 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 20 లక్షలకి చాలా వేసారండి. అయితే అది ఎంత నాణ్యత సార్? ఎన్ని అంగళాలు పెట్టేశారు? 8 అంగనాలు సార్. 8 అంగళాలు, ఖచ్చితంగా 8 అంగనాలు. ఓకే, మిమ్మల్ని నమ్మి ఇచ్చారు కాబట్టి మీరు అంత ఖచ్చితంగా వేస్తున్నారు. అవును సార్. అయితే ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచి అభివృద్ధి కానొస్తుంది. అదే విధాలుగా రాష్ట్రం అంతా, మన రాష్ట్రం అంతా హ్యాపీగా ఉంది సార్. ఖచ్చితంగా హ్యాపీగా ఉందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ గొడవలు సృష్టించకుండా, ఎక్కడ ఏది లేకుండా ప్రతి ఒక్కడికి ప్రతి నెల పింఛని, అదే విధాలుగా దీపాలు, ఈ గ్యాస్ సిలిండర్ అయినా ఏదైనా మంచిగా చేస్తున్నాడు ఖచ్చితంగా. అదే విధాలుగా మన సీఎం సార్కి, అదే విధాలుగా పవన్ కళ్యాణ్ సార్కి, అదే విధాలుగా లోకేష్ సార్కి, అందరూ జోలకంటి బ్రహ్మారెడ్డి సారు, అదే విధాలుగా మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు, అదే విధాలుగా మన కుర్రి శివారెడ్డి అన్న, కలమల్ల రామంజిరెడ్డి అన్న, వాళ్ళ ఆధారంలో ఖచ్చితంగా మేము ఏమంటారు వీళ్ళు? ఏదన్నా అవసరం అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ, శివారెడ్డి గారి దగ్గరికి కానీ మీరందరూ కలిసిపోయినప్పుడు రేపు రండి అని తిప్పుతారా? వెంటనే మీరు వెళ్ళగానే మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము మీరు ఎందుకు వచ్చారు, నేనే వచ్చి చేస్తాం కదా అని చెప్పి అంటారు? అసలు అలాంటి ఏం లేదన్న. మేము పోయినప్పుడు మాకు మంచి మర్యాద చూస్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది, మీకు గ్రామానికి మంచిగా సరిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని కుర్రి శివారెడ్డి అనే చెప్తాడన్న. నాయక్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో కూడా
ఈ కూటమి ప్రభుత్వం గురించి ఆయన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. మీకు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకైతే బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. అంతకుముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా మన ఊర్లలో లేవు. కూటమి ప్రభుత్వం వచ్చినాక మంచి పనులు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, గ్రామాల అభివృద్ధులు కానీ, ఏదైనా పింఛన్లు కానీ ఏదైనా ఇబ్బంది అయితే లేదు. మా దృష్టి అయితే ఇబ్బంది లేకుండా బాగానే చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక. మీరు ముగ్గురు నాయకులు ఉన్నారు గ్రామంలో. ఒక్కొక్క గ్రామంలో నాయకులు ఉంటారు కానీ ప్రశాంతంగా మాట్లాడుకోలేరు కూడా. మీ ముగ్గురు నాయకులు ఎలా ఉంటుంది? మా ముగ్గురు నాయకులు అలాంటి ఫీలింగ్లు ఏమి ఉండవు. మాకు బాగానే ఉంటుంది, మాకు ఇబ్బంది అయితే లేదు. ముగ్గురు కలిసి ఎలాగైనా కానీ గ్రామాన్ని అభివృద్ధిలోనే నడిపించుకోవాలి. అభివృద్ధిలోనే నడిపించుకోవాలి మా గ్రామానికి. ఏవో 10 మంది 10 రకాలుగా మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు. మేమైతే కలిసికట్టుగా చేయాలి. గ్రామానికి అభివృద్ధి తెచ్చుకోవాలి ముందు ఏదైనా. కృష్ణా నాయక్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో కూడా కూటమి ప్రభుత్వం గురించి ఎలాంటి అభిప్రాయంలో ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అదే చంద్రబాబు నాయుడు కాలం కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి సూపర్గా ఉంది. మేము అనుకున్నది మొత్తం జరిగినాయి. రోడ్డు కావాలంటే 2 నెలల్లో ముగించినాం. 10 రోజుల్లో రోడ్డు అయిపోయింది. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ, రెండోది రామంజరెడ్డి కానీ, శివారెడ్డి కానీ, వాడు మనం చెప్పినందుకు 5 నిమిషాల పని వచ్చేస్తుంది. మనం అనుకుంది 3 పనులు అనుకున్నాం, 3 పనులు జరిగేసినాయి. ఎలా ఉండదు అసలు అనుకున్నారా? 74 సంవత్సరాల తర్వాత మీ గ్రామానికి సీసీ రోడ్లు పడతాయి. అసలు మీరు అనుకున్నారా ఇట్లా? అసలు ఉచ్చాసం అది లేదు సార్. అది 74 సంవత్సరాల నుంచి అట్నే మా తాతలు ఆ మట్టిలోనే ఆడుకుంటూ ఆ మట్టిలోనే వెళ్ళిపోయారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 3-4 నెలలకే అది రోడ్ వస్తే మాకు ఉత్సాహంగా ఉంది సార్, ఆనందంగా ఉంది. అదే విధాలుగా మన జూలకంటి బ్రహ్మారెడ్డి అయినా అదే విధంగా మన జూలకంటి బ్రహ్మారెడ్డి కాడ పోతే మీకు ఏది అవసరం వచ్చినా మీరు నా దగ్గర పని మానుకొని అయితే రాగాకండి. ఏదైనా మీరు సిగ్గిరిపాడు వెళ్తే శివన్నాడు, అట్నే విధాలుగా మన కల్మల రామంజరెడ్డి ఉన్నారు. వాళ్ళ ఆధారంలో జరిగిద్ది. మీకు న్యాయం చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ఆధారంలో నడవండి అని. మాకు ఏదైనా చిన్న చితక పనులు వచ్చినా వాళ్ళ కాడ పోతే మాకు ఖచ్చితంగా చేయగలుగుతారన్న. ఓకే, ముందు అసలు ముఖ్యంగా మేము ఇక్కడ దాకా రావటం ఏంటంటే ఈ గ్రామం గురించి అడిగితే 74 సంవత్సరాలుగా ఇప్పటి వరకు సీసీ రోడ్డు లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే సీసీ రోడ్డు అయితే ప్రత్యేకంగా అసలు ఇది చూడాలి. మీ మాటల్లో మీ ఆనందం ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకుందామని నేను వచ్చాను. మేము ముగ్గురు నాయకులనే మంచిగా జరుగుతుందన్న. మాకు ఎరాది విరోధాలు ఉన్నదు, ఎరాది గొడవలు ఉన్నదు. ఏ పార్టీ వాళ్ళతో ఎలాంటి రాజకీయం అట్లాంటి మేము చేయగలం. మా తండకి అభివృద్ధి చేయాలి, మా తండకి అభివృద్ధి బాటలో నడవాలి. గతంలో మా తాతళ్ళు ఏదో మట్టిలో పోయారు, మేము కూడా అటు పోకూడదు. ఏదో గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఏదైనా చిన్న చితక పనులు ఉన్నా, ఏదైనా మన చిన్న చితక పనులు ఉన్నా మనం పోయి ఏదైనా మాట్లాడి తీసుకురావాలన్నా కూడా మనం శాంతి భద్రతలు అందరూ బాగుంటేనే కదా ఏదైనా చేయగలగాలి. అందుకోసం మనం ఏదైనా మనం తీసుకురావాలన్నా మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలి. మనకి ఏది గొడవలు లేకుండా శాంతి భద్రత లేకుండా మనం మంచిగా చేసుకునేది మా ఆలోచన. ఏదైనా కానీ కూటమి ప్రభుత్వంలో మీ గ్రామాన్ని అభివృద్ధి పడిద్దని, అభివృద్ధి పరచాలని మీరు కోరుకుంటున్నారు, నమ్ముచున్నారు. అవును సార్. ఓకే, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. వచ్చిన 3-4 నెలలకే ఇంత అభివృద్ధి చేశారు. ఇంకెలాంటి అభివృద్ధి పనులు కావాలని కోరుకుంటున్నారు? మీరు చేయగలుగుతారని అనుకుంటున్నాం సార్ మేము ఖచ్చితంగా. అదే ఎలాంటి పనులు? మాకు ఇంకా కొన్ని సీసీ రోడ్లు రావాలి. అదే విధాలుగా పొలాలకు వెళ్ళే మట్టి రోడ్డు కావాలి. అదే విధాలుగా కొద్దిగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉంది సార్. అది గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు కాబట్టి, అడవి ప్రాంతాల్లో పాపం చెంచులు ఉన్నారు, విధాలుగా నాయకులు ఉన్నారు కాబట్టి మరి తీవ్రంగా ఇబ్బంది పడతారు. వాటర్ ప్రాబ్లము అది సాల్వ్ అయితే కొద్దిగా వాళ్ళు కూడా ఏది ఉంటుందని అనుకుంటున్నాను సార్ నా ఆలోచన. వాటర్ ప్రాబ్లం అంటే ఎలాంటిది? ఎలాంటిదంటే కనీసంగా ఒక పెద్ద ట్యాంక్ లాగా కట్టేసి అది వాటర్ దాంట్లో నింపితే అది వాటర్ అనేది 10 మంది వాడుకుంటారు సార్. గ్రామం అంతా గ్రామం కుళాయి లాగా వాటర్ ప్రాబ్లం అది ఒక సెక్షన్ అయితే సార్ బాగుంటుంది. బోర్ కూడా కావాలి సార్. ఆ బోర్ అనేది వాటర్ ట్యాంక్ పెద్ద ట్యాంక్ కట్టించి ఆ వాటర్ ట్యాంక్ దాంట్లో నింపితే 10 మంది తాగుతారు సార్. 74 సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో సీసీ రోడ్లు పడటం వల్ల కూటమి ప్రభుత్వానికి వాళ్ళ ఆనందాన్ని ఈ రకంగా తెలియపరుస్తున్నారు. అది ఇక ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఎలాంటి మంచి పనులు చేస్తుంది అనేది ఇది కళ్ళకు కట్టినట్టే తెలుస్తూనే ఉంది.